ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మీ అందరికీ యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సాయంకాలం మన గొప్ప దేవుని స్తుతించి ఆరాధిస్తాం. మన దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు, మృత్యుంజయుడు. పరలోకంలో ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి మన కోసం మరలా రాబోతూ ఉన్నాడు. మధ్యాకాశంలో ఆయన వచ్చినప్పుడు మనందరం మేఘాల మీద యేసయ్యను ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ సాయంకాలం మనం గొప్ప దేవుని స్తుతిస్తాం, గొప్ప దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ప్రార్థనతో ఆరంభించుకుందాం. స్తోత్రం నాయన, మహాగరుడా, అవును తండ్రి, మహాదేవుడవు నీవేనైనా, సర్వశక్తిమంతుడైనా, అద్వితీయుడవు నీవేనైనా. యేసయ్యా నీకు స్తోత్రం. ఆది అంతం నీవే, ఈ సృష్టికి ఆది నీవే, అంతం నీవేనైనా. మా జీవితానికి కూడా నాయన ఆది నీవే, అంతం నీవే ప్రభా. ప్రతి పరిస్థితిని నయా దాటించగల దేవుడవునైనా, మార్చగల దేవుడవునైనా యేసయ్యా, నీలో మేము ఆనందిస్తున్నాం, స్తుతిస్తున్నాం నాయన. అవును తండ్రి, పరలోకం నుండి మమ్మల్ని తొంగి చూస్తున్నావు నాయన యేసయ్యా. పరిశుద్ధాత్మ ద్వారా మాలో నివసిస్తున్నావు నాయన. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. I praise you, I worship you, Lord. Lord, I invite your presence, Lord. I need your presence, Lord. దేవా, నీ సన్నిధి మాకు కావాలి నాయన. మీ సన్నిధి, మీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయండి నాయన. నీ ఆత్మతో నింపిన ఈ యొక్క ఆరాధనలో ప్రభా నీవు ఆకర్షించి అనేక మంది నాయన పాల్గొనే విధంగా మీరు దీవించండి. అనేక మందిని ఈ యొక్క లైవ్లోనికి తీసుకొని రండి ప్రభా. స్తోత్రం నాయన ప్రభా. తండ్రి, అనేక మంది కొత్త వాళ్ళు నీ వాక్యాన్ని విందురుగాక, సాక్ష్యాన్ని విందురుగాక నాయన. స్తోత్రం. పరిశుద్ధాత్మ కార్యాలు నాయన ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. స్తోత్రం, స్తోత్రం. మా కన్నీటిని తుడిచిన దేవా, మా హృదయంలో నివసిస్తున్న దేవా, మమ్మల్ని నూతన వ్యక్తులుగా, నూతన సృష్టిగా మార్చిన దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా, రండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన కన్నీటిని తుడిచే దేవుడు ఆయన. వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త 16:20లో, ఆయన మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానంటున్నాడు. నీ దుఃఖం సంతోషంగా మార్చబడును. ఆమేన్. ఈరోజు మీరు ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో, బాధతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, హృదయంలో భారంతో ఉన్నారు, యేసయ్య మీ కన్నీటిని తొడవబోతున్నాడు. మీ దుఃఖాన్ని ఆయన నాట్యంగా, సంతోషంగా మార్చబోతున్నాడు. కాబట్టి ఆ దేవుని ఆరాధిస్తాం. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా రక్షకా. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన,
ఆరాధన 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 తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 స్తోత్రం స్తోత్రం యేసయ్యా వందనం వందనం యేసయ్యా స్తోత్రం స్తోత్రం యేసయ్యా వందనం వందనం యేసయ్యా తన ఆత్మతో నన్ను నింపిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 తన ఆత్మతో నన్ను నింపిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన 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 యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా హల్లెలూయా 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 థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా 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 స్తోత్రం నాయనా స్తోత్రం ప్రభా ఈ సాయంకాల వేళలో ప్రభా అయా తండ్రి ఇదిగోనైనా ఈ లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి లోకంలో నైనా ఎక్కడెక్కడనైనా అరాచకాలు అన్యాయాలు ప్రభా క్రైస్తవులకు హింసలు జరుగుతున్నాయి తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా ప్రభా నైజీరియా దేశం చైనా దేశం నైనా ప్రభా అయా మరి ఆఫ్రికా ఖండాలలో ప్రభా ఇంకా ఎక్కడెక్కడనైనా ప్రభా నీ బిడ్డలు హింసలు అనుభవిస్తున్నారు తండ్రి అయా తండ్రి ఇజ్రాయెల్ దేశంలోనైనా ప్రభా యూదులకు వచ్చే కష్టాలునైనా నీ ప్రజలు ఇజ్రాయేలులకు వస్తున్నటువంటి కష్టాలునైనా వాళ్ళని కాపాడండి నైనా వారి చుట్టూ అగ్ని కంచె వేయండి నైనా మీ దేవదూతలని కావలిగా పెట్టండి నైనా వారి పక్షంగా మీరు యుద్ధం చేయండి నైనా నీ సేవకుల పక్షంగా మీరు యుద్ధం చేయండి నైనా ప్రభా స్తోత్రం స్తోత్రం నైనా హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మదేవ తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డను తాకండి దైవజనులను తాకండి బలపరచండి నైనా అనారోగ్యంతో ఉన్న వారిని సమయంలో జ్ఞాపకం చేసుకున్నైనా ఎంతమంది హాస్పిటల్లో ఐసీలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకునైనా వారిని ముట్టండి నైనా స్వస్థపరచండి నైనా ప్రభా అయాను గొప్ప దేవుడవునైనా సహాయం చేయండి ప్రభా అయా నీ చిత్తమైతే వారిని బ్రతికించండి నీ చిత్తమైతే స్వస్థపరచండి అయినా ప్రభా నాయనా మరి అవును తండ్రి ప్రభా మరి వారి జీవితం ముగియక ముందేనైనా వారు రక్షింపబడాలి నైనా ఎవరికైనా రక్షణ లేనట్లయితే వాళ్ళకి నైనా కనికరించండి నైనా వారికి దీర్ఘాయువు దయచేయండి వారి రక్షణ పొందే వరకు నైనా ఆయుష్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా
తాగుబోతులను మార్చండి, తిరుగుబోతులను మార్చండి అయా, వ్యభిచారులను మార్చండి, దొంగలను, హంతకులను మార్చండి అయినా, విగ్రహారాధికులను మార్చండి, మాంత్రికులను మార్చండి నైనా ప్రభా. యేసునామములో వారి మీద నీ ఆత్మ కుమ్మరించబడునుగాక నైనా, అగ్నితో నింపండి నైనా. ఊరి కలబా శబర బర 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 శందర కరబలందరి అలబా. ఓ థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. నీ అగ్ని అభిషేకం నైనా బిడ్డల మీద దిగివచ్చునుగాక నైనా ప్రభా. నీ యొక్క కృప వారి మీద దయచేయనైనా. ఈ యవనస్తులను తాకండి అయినా, క్రైస్తవ బిడ్డలు యవనస్తులనైనా, పడిపోయిన వారిని, నీకు దూరంగా వెళ్ళిపోతున్న వారిని పట్టుకోండి నైనా ప్రభా. యవనస్తుల మీద నీ ఆత్మను కుమ్మరించండి నైనా ప్రభా. మందిరానికి నడిపించండి నైనా ప్రభా. యేసయ్య వాక్యం చదవడానికి, ప్రార్థించడానికి వారికి నేర్పించండి నైనా. తప్పుదారిలో వెళ్లకుండా సహాయం చేయండి నైనా. విశ్వాసంలోనికి నడిపించండి నైనా అయా, విశ్వాసంలోకి నడిపించండి. అలాగే చిన్నారులను ప్రభా, చిన్నారి బిడ్డలను చిన్న వయసు నుంచే వారు నీలో ఎదుగునుగాక, నీలో బలపడునుగాక అయా. వారికి మంచి చదువు, మంచి అండర్స్టాండింగ్, జ్ఞానము దయచండి నేను. అన్ని విషయాల్లోనైనా మీకు అయా వాళ్ళని నడిపించండి, చేయి పట్టుకొని నైనా వాళ్ళని కాపాడండి నైనా. ఏ దుష్టుడనైనా వారిని తాకకుండా అన్ని కీడల నుంచి, అపాయాల నుంచి చిన్నారి పిల్లలందరినీ కాపాడండి నైనా. ముఖ్యంగా నీ బిడ్డలు నైనా, నీ అందు విశ్వాసం ఉన్న బిడ్డలు నైనా, చంటి బిడ్డలు, సంతానం ద్వారా లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంతానం దయచేయండి నైనా ప్రభా. ఇదిగో తండ్రి దీపికను మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డకి సంతాన వరం దయచేయండి అయా. బిడ్డను ముట్టి స్వస్థపరచండి నైనా. సింధును ముట్టండి, సోనీని ముట్టండి నైనా ప్రభా. యేసు నామములో వారికి గర్భఫలం దయచేయండి ప్రభా అయా. ఇంకా ఎంతమంది అయితే నైనా ఇదిగో నైనా గర్భఫలం లేకుండా ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనైనా ప్రభా అయా. స్తోత్రం. ముఖ్యంగా నాయన జాబ్ లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని, ఆర్థిక సమస్యలతో, జాబ్ లేక, నిరుద్యోగ సమస్య, అప్పులు దేవా, లోన్స్ తీసుకొని నాయన, క్రెడిట్ కార్డ్స్తో అయా మరి లోన్స్ తీసుకొని నాయన బాధపడుతున్న వారందరినీ ముట్టండి నాయన. యేసయ్య నీ నామంలో వారికి రక్షణ దయచేయండి, ఆ అప్పులో నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను దేవా. స్తోత్రం. బిజినెస్ చేస్తున్న బిడ్డల్ని దీవించండి నాయన. బిజినెస్లో అయా నూరంతల ఫలితాన్ని దయచేయండి నాయన ప్రభా. ఆ బిజినెస్లో నాయన వాళ్ళని అడ్డగిస్తున్నటువంటి దురాత్మ శక్తులన్నీ కూడా, చీకటి శక్తులన్నీ కూడా యేసునామములో బంధించబడును గాక దేవా అయా. వారి షాప్ని దీవించండి నాయన, వారి బిజినెస్ని దీవించండి నాయన. ఆన్లైన్ తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని కూడా ఆశీర్వించండి. నీతి న్యాయంతో నాయన వాళ్ళు నిజాయితీగా బిజినెస్ చేయడానికి సహాయం చేయండి ప్రభా. అలాగే అన్ని జాతి ప్రజల కోసం ప్రార్థిస్తున్నాను దేవా. ఏసే నిజమైన దేవుడు, ఏసే రక్షకుడనైనా వారు తెలుసుకోవాలి ప్రభా. వారి మనోనేత్రాలు తెరిపించండి నాయన, వారికి సువార్త వినిపించండి నాయన ప్రభా. దేవా, ఎవరి ద్వారానైనా వాళ్ళు సువార్త విన్నట్లయితేనైనా వారు నమ్మి బాప్టిజం పొంది రక్షణ పొందేటట్టుగా వారి హృదయాలను తట్టండి నాయన. బండరాతి హృదయాలను నాయన కరిగించమని అడుగుతున్నాను దేవా. క్రీస్తు విరోధులను తాకండి నాయన. ఎంతమంది క్రీస్తు విరోధులు ఉన్నారు ప్రభా, సువార్తకు వ్యతిరేకంగా ఉన్నారు నాయన, క్రైస్తవులను హింసిస్తున్నారు నాయన, బైబిల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళని కూడా మీరు పట్టుకోండి నాయన. నీ చిత్తంలో ఉన్న వారిని మార్చండి నాయన ప్రభా అయా. నీ రక్షణ వారికి దయచేయండి నాయన. నీ సేవ చేస్తున్న యవనస్తులు ప్రభా, స్త్రీలని, ప్రత్యేకంగా స్త్రీలను మీకు సమర్పిస్తున్నాను దేవా. ఒక్కొక్క స్త్రీని బలపరచండి నాయన. నీ పరిచర్యలు ఇంకా ముందుకి గొప్పగా వాడుకోండి నాయన. ప్రార్థన వీరులని, గాయకులను, వర్షిప్ లీడర్స్ని ప్రభా, సంఘ నాయకులను ప్రభా, నాయకురాండ్రని దేవా నిలబెట్టినైనా వారిని ముందుకు నడిపించమని అడుగుతున్నాను. ఇవాంజలిస్టులని ప్రభానికి సమర్పిస్తున్నాను. యూట్యూబర్స్ని మీకు సమర్పిస్తున్నాను దేవా. ఆయన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి నాయన. హల్లెలూయా ప్రభా. యేసయ్య ప్రతి ఒక్క పురుషులను కూడా నాయన, ప్రీచర్స్ని ప్రభా, ఫాదర్స్ని, పాస్టర్స్ని ప్రభా, అందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను తండ్రి. యేసు నామములో వారిని గొప్పగా వాడుకోమని అడుగుతున్నాను దేవా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. స్తోత్రం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు
ఎరికో గోడలు అడ్డు వచ్చినా ఆరాధించిరి గంభీరముగా. ఎరికో గోడలు అడ్డు వచ్చినా ఆరాధించిరి గంభీరముగా. కూలిపోయెను అడ్డు గోడలు, సాగిపోయిరి కానాను యాత్రలో. కూలిపోయెను అడ్డు గోడలు, సాగిపోయిరి కానాను యాత్రలో. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించిరి. పౌలు శీలలు బంధించబడగా పాటలు పాడి ఆనందించిరి. బంధకములు తెంపబడెను, నింపబడిరి యేసయ్యనెందరో. బంధకములు తెంపబడెను, చేర్చుకొనిరి యేసయ్యనెందరో. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో. కుమ్మరించెను అగ్ని జ్వాలలు, నింపబడిరి ఆత్మబలముతో. కుమ్మరించెను అగ్ని జ్వాలలు, నింపబడిరి ఆత్మబలముతో. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభా. ఈ సమయంలో తండ్రి అయా నీ వాక్యాన్ని నైనా మేము ధ్యానించబోతూ ఉండగా ప్రభా, పరిశుద్ధాత్మ దేవ అయా నీ ఆత్మను మా మీద కుమ్మరించి నైనా మాతో మాట్లాడండి నైనా.
అయా మమ్మల్ని ఉజ్జీవింపచేయండి నాయన, మమ్మల్ని బలపరచండి నాయన ప్రభా. స్తోత్రం తండ్రి. ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన ప్రత్యేకంగా ఆశీర్వదించండి, అభిషేకించండి అయా. వారి హృదయ వాంఛను నెరవేర్చండి నాయన. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యం వింటున్న వారిలో దేవుడు కొంతమందిని ఆయన బలంగా అభిషేకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఆయన సేవలో ఆయన వాడుకోబోతున్నాడు. మీ ద్వారా గొప్ప కార్యాలు మీరు చూస్తారు. దేవుడు చేయబోతున్నాడు మీ ద్వారా. మీ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగడం చూస్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రైజ్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. యేసు నామములో కమలమ్మ అనే సహోదరిని ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ సమయంలో విడా దేవుడు నీ కన్నీరు తుడుస్తున్నాడమ్మా, నీ కన్నీరు చూస్తున్నాడు ఆయన. థ్యాంక్ యూ. షబాబా బరకల బర షందరియా బరషకరబ ఒరి అందరి కల బరషికర వినోద్ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈ సమయంలో నిన్ను తాకుతున్నాడు, నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరియా, God is calling you today. God is touching you. You are crying for something. You have some family issue. God is touching you. దేవుడు నీ కుటుంబ సమస్యను తీరుస్తున్నాడు. మరియా అనే సహోదరి. థ్యాంక్ యూ లార్డ్. వినీత్ అనే పేరు కూడా ప్రభు చూపిస్తున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. శ్రీకాంత్ అనే సహోదరుని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవ ఈ బిడ్డలందరినీ కూడా మీరు తాకండి నైనా, అభిషేకించండి నైనా. స్తోత్రం. జాబ్ కోసం ప్రార్థిస్తున్న ఒక సహోదరుడికి దేవుడు త్వరలోనే జాబ్ ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. తొందరలోనే దేవుడు అతి త్వరలో నీకు జాబ్ ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్ జీసస్. హల్లెలూయా. ఒక సహోదరి, ఒక వ్యక్తి నియర్లీ ఒక 40 years ఏజ్ ఉంటుంది, ఇంకా వివాహం కాలేదు, చాలా బాధపడుతూ ఉన్నావు. దేవుడు నీ జీవితంలో ఒక మంచి వ్యక్తిని నీ జీవితంలో లైఫ్ పార్ట్నర్గా ఆయన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఓ షబాబా బర 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 షకల బర శందరి కలబర. ఓ ఈరోజు ప్రాఫిటిక్ స్పిరిట్ దేవుడు నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ, ప్రవచనాత్మకమైన ఆత్మ ఈరోజు దేవుడు కుమ్మరిస్తున్నాడు. ప్రియులారా, థ్యాంక్ యూ మా షబాబా వర షబర బర 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 శందరి కలబా ఓరి కల. అనాయింటింగ్ కోసం అడగండి. ఈరోజు ప్రభువానನ್ನು అభిషేకించమని అడగండి. దేవుని యొక్క గొప్ప అభిషేకం ఈరోజు మీ మీద దిగి వస్తుంది. బిడ్డలారా, రిసీవ్ దిస్ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ అభిషేకం. దాహముతో అడగండి. ప్రభువానನ್ನು ఆత్మతో నింపమని అడగండి. ఇప్పుడే దేవుడు నిన్ను తాకుతున్నాడు. గాడ్ ఈస్ టచింగ్ యూ. హల్లెలూయా హల్లెలూయా. షబర బర బర బా. మీకు ఏదో ఒక అనుభూతి మీకు కలుగుతుంది. ఒక సంథింగ్ ఈజ్ టచింగ్ యూ, అంటే ఏదో నన్ను తాకుతున్నట్లుగా మీరు ఆ యొక్క అనుభవం మీలో కలుగుతుంది. ప్రియులారా, హల్లెలూయా. స్తోత్రం. సంబడి ఈజ్ ఇన్ హాస్పిటల్లో మీ కుటుంబ సభ్యులో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో హాస్పిటల్లో ఉన్నారు. వారి కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళని తాకుతున్నాడు. దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. షబాబా బర 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 కలరందరి కల బర కల రిహందరి కలమర షందరోంద్రి కెలిమిలి. హోలీ స్పిరిట్, talk to your children, Lord. Talk to your people, Master Jesus. Holy Spirit, you talk, Lord. Holy Spirit. Hallelujah hallelujah. మీరు సంచరించండి నాయన, మీరు కదలాడండి నాయన ప్రభా. వీరి గృహాలలో సంచరించండి నాయన. ఒక ఫ్యామిలీలో ఏది కూడా మీకు కలిసి రావట్లేదు, ఏది కూడా సరిగా జరగట్లేదు, ఎందుకు ఇలాగా మా ఫ్యామిలీలో ఏది మంచిగా అవ్వట్లేదు అనుకుంటున్నారు. మీ కుటుంబంలో కొన్ని బంధకాలు ఉన్నాయి. ఆ బంధకాలు తెగిపోవాలని మీరు ప్రార్థన చేయండి.
మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఓ షబాబర కలబర ప్రతి ఒక్క బంధకాలనైనా ఆ కుటుంబం నుంచి తొలగిపోవును గాక. సాతాను కట్లు విడగొట్టబడును గాక. స్తుతి ఆరాధన మీ గృహంలో స్తుతి ఆరాధన జరగాలి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. ఐ బ్రేక్ ఎవ్రీ చైన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రతి విధమైన బంధకాలు యేసు నామములో తొలగిపోవును గాక ఇప్పుడే. రైట్ నౌ జీసస్, రైట్ నౌ జీసస్. సాతానుడు కట్టిన కట్లన్నీ కూడా యేసు నామములో విప్పబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విడుదల 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 విడుదల. స్తోత్రం. నీ యొక్క జీవం ప్రవహింపచేనైనా, మీ శాంతి ప్రవహింపచేనైనా, మీ సంతోషంనైనా, మీ యొక్క స్వస్థత శక్తినైనా ప్రవహింపచేయండి నైనా. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ్ కుమార్ దేవుడు నేను పేరు పెట్టి పిలుస్తున్నాడమ్మా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ టచింగ్ యూ, గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ. ఓరి బాషబరబరందరి కల షందరి కర శిఖందరి కలబర శిరబరబరబ. జీసస్. Anil, God is touching you. Believe in the name of Jesus. Don't doubt him. Believe. విశ్వసించు. Hallelujah, 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 hallelujah. Ori bala shandari alalari kalabara shandari kiriya barashakar. Samson ఎవరో శాంసంగ్ అనే ఒక సహోదరుడు సమయంలో దేవుడు నిన్ను తాకుతూ ఉన్నాడు. ఈ యొక్క వీడియో చూసే టైంకి దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు బిడ్డ. రిసీవ్ హిస్ అనాయింటింగ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవ నైనా అభిషేకించు నైనా. తాకండి నైనా బిడ్డల్ని, స్వస్థపరచండి నైనా. ఎవరెవరికి అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయిని పెట్టుకోండి ప్రియులారా. యెహోవా రాఫా నేను స్వస్థపరుస్తున్నాడు. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడు. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు లార్డ్. వి వర్షిప్ యు. దేవా నీకు బలమైన సన్నిధిగా స్తోత్రం తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా చాలా దేవుని యొక్క సన్నిధి చాలా బలంగా నేను అనుభవిస్తూ ఉన్నాను. సో నేనైతే అసలు ప్లాన్ చేసుకోలేదు హీలింగ్ ప్రేయర్ చేయాలి, ప్రాఫెసీ చెప్పాలి అని నేను ఎప్పుడు ఎక్కువ లైవ్లో నేను ఇవ్వలేదు. బట్ దేవుడు ఈరోజు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అలా ఉంది. సో కాబట్టి నేను ఆపలేకపోయాను. సో ఆయనకే మహిమ కలుగును గాక. ఎవరైతే ఈ యొక్క మెసేజెస్ మీరు రిసీవ్ చేసుకున్నారో దయచేసి నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ అది మీకే దేవుడు నాతో మాట్లాడాడు అని మీకు అనిపిస్తే కనుక యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు మెసేజ్ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. సో ఈరోజు మనం 2 కొరింథీ చాప్టర్ 5లో ఇక్కడ మనందరం పరలోకానికి వెళ్తాం అనే విషయాన్ని, పునరుద్ధానం గురించి మరి ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు ప్రియులారా. అంతేకాకుండా క్రీస్తులో ఉన్నవారు నూతన వ్యక్తులు, నూతన సృష్టి అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. సో ఆ విషయాలు మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ధ్యానం చేసుకుందాము. సో మన ఈ లోకంలో నివసించడానికి దేవుడు మనకి ఒక బాడీ, ఒక శరీరాన్ని ఇచ్చాడు.
మనం ఎట్లా అయితే ఇప్పుడు ఇంట్లో ఒక ఇల్లు గృహం ఉందో అట్లాగా మన ఆత్మకి గృహం ఏదంటే మన బాడీ, మన దేహం, మన శరీరం. సో ఇది ఒక గుడారం అనుకుంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. సో మనం ఏం తెలుసుకోవాలి? ఈ లోకంలో మనకి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, నిన్నటి రోజు ఒక సహోదరు చెప్తుంది, కోటి రూపాయలు అంటే కోటి అంత ఖరీదైన అపార్ట్మెంట్ దేవుడు ఇచ్చాడు. అపార్ట్మెంట్ అంటే ఒక పోర్షన్ ఇల్లు ఇచ్చాడు దేవుడు మాకని సహోదరు చెప్తా ఉంది. కొంతమంది విల్లా కొంటారు. విల్లా అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, మళ్ళీ డూప్లెక్స్ లాగా 3 floors ఉండి విల్లా. నీకు ఎంత పెద్ద విల్లా ఉండని, వెంచర్ ఉండని, గెస్ట్ హౌస్ ఉండని, లేకపోతే ఇంకా ప్యాలెస్ ఉండని, అది ఈ లోకంలో శిథిలమైపోయేది కదా. మనకి ఈ లోకంలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లను బట్టి మాకు చాలా పెద్ద బిల్డింగ్ ఉంది, పెద్ద చర్చి ఉంది, అయితే ఏంటి, మాకు చాలా కాస్ట్లీ ఇల్లు ఉంది, మా ఇంట్లో అన్ని కాస్ట్లీ వస్తువులు, కాస్ట్లీ కారు ఉంది, ఎన్ని కాస్ట్లీ ఉన్నా, బంగారం ఉన్నా, బట్టలున్నా, ఏమున్నా ఇవన్నీ ఏమైపోతాయండి? శిథిలమైపోతాయి. ఈ లోక వస్తువులు, ఈ లోక నివాసాలు అన్నీ మన శరీరంతో సహా. ఒక్కసారి మన శరీరం నుండి ప్రాణం వెళ్ళిపోయిందంటే ఆత్మ బయటికి వచ్చేస్తుంది. మన ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది. ఆత్మ ప్రాణం పరలోకానికి వెళ్ళిపోతాయి. అంటే 2 కలిసే ఉంటాయి. ఆత్మ ప్రాణం కలిసి ఆ 2 పరలోకానికి వెళ్ళిపోతాయి. చాలాసార్లు మనం ఆత్మనే అంటాం, కానీ ప్రాణం పోతే మనం చచ్చిపోయినట్టు అంటే ప్రాణం పోతే మన ఆత్మ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ 2 పరలోకానికి వెళ్ళిపోతాయి. అంటే మనము 3 భాగాలుగా ఉన్నాం, 3టితో తయారు చేయబడ్డాం. ఒకటి ఆత్మ, ప్రాణము, దేహము. సో ఈ దేహం ఎప్పుడు సజీవంగా ఉంటుంది? మనలో ప్రాణం ఉన్నంత వరకు, శ్వాస పీల్చుకుంటున్నంత వరకు. అందుకే రక్తంలో ప్రాణం ఉంది. రక్తం అయిపోయింది అనుకోండి, రక్తం తగ్గిపోతే మన బాడీ ఇన్ఫెక్షన్ అయిపోతుంది, ప్రాణం పోతుంది. ప్రాణం పోయినప్పుడు ఆత్మ శరీరంలో ఉండదు, ఆత్మ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మన దేహాన్ని ఆత్మ విడిచిపెట్టిందో ఆ ఆత్మ ప్రభుని నమ్మినట్లయితే పరలోకానికి దేవదూతలు తీసుకెళ్ళిపోతారు, లేదంటే పాతాళానికి తీసుకెళ్ళిపోతారు. అగ్నిగుండం ఉంది. లాజరు ఎట్లా అగ్నిగుండంలో పడిపోయాడో అట్లాగా. అయితే ఈ లోకంలో మన దేహం అనే ఈ నివాసము శిథిలం అయిపోతుంది. మనం నివసించే ఈ బిల్డింగ్లు, ఈ ప్యాలెస్లు, ఈ విల్లాలు అన్నీ, ఈ యొక్క డూప్లెక్స్, పెద్ద పెద్ద టవర్లు, 20 అంతస్తులు, 50 అంతస్తులు, 100 అంతస్తులు అన్నీ కూడా మొత్తం శిథిలం అయిపోతాయి, నాశనం అయిపోతాయి, పాడైపోతాయి. కానీ చేతి పని కాక, అంటే ఇవన్నీ కూడా మనం చేత్తో కట్టుకున్నవి, కానీ దేవుడు మన కోసం తయారు చేసిన నివాసము మనుషులు కట్టింది కాదు, చేతులతో కట్టింది కాదు. దేవుడు మన కోసం ఆయన నిర్మించిన నివాసము. అది ఎక్కడుందండి? ఆ నివాసం ఎక్కడుంది మనకి? అది నిత్యమైనది. అది ఎలాంటిది? కట్టబడినది, దేవుని చేత కట్టబడింది. మెయిన్ ఎవరి చేత కట్టబడిందండి? గాడ్ ఈస్ బిల్డింగ్ ఏ హౌస్ ఫర్ యూ. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 14:1 నుంచి, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, లేని ఎడల మీతో నేను చెప్పుదును. సో వై జీసస్ వెంట్ టు హెవెన్? హీ వెంట్ టు హెవెన్ టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ అండ్ మీ. మన కోసం
పరలోకంలో దేవుడి స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఇంకా పరలోకం అన్నాక మళ్ళీ ఇంకా సిద్ధపరచడం ఏంటి అని మనం అనుకోవచ్చు. మనకు ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారనుకోండి, లేదా వివాహం అవుతుంది, చాలామంది చుట్టాలను పిలిచారు, మన ఇల్లు సరిపోదు, మనం ఏం చేస్తాం, ఏదన్నా ఒకటి హోటల్ కానీ లేకపోతే ఫంక్షన్ హాల్ రూమ్స్ కానీ అరేంజ్ చేస్తాం. అంటే వాళ్ళ కోసం నివాసాలు ఉండడానికి, వాళ్ళు గెస్ట్లను పిలిచినప్పుడు మరి వాళ్ళకి మంచిగా అన్నీ అరేంజ్ చేయాలి కదా, వాళ్ళు ఉండడానికి తినడానికి ఫుడ్. సో పరలోకంలో కూడా నివాసాలు ఉన్నాయి. ఎవరి నివాసం వాళ్ళకుంది, ఎవరి రూమ్ వాళ్ళకుంది, ఎవరి హౌస్ వాళ్ళకుంది. సో దేవుడు ఆయన పరలోకానికి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన ఏం పనిలో ఉన్నారంటే, ఎవరెవరైతే పరలోకానికి వస్తున్నారో వాళ్ళ కోసం ఆయన అక్కడ నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ లోకంలో మనకి ఈ శరీరం ఎట్లా ఉందో, పరలోకానికి వెళ్ళిన తర్వాత మహిమా శరీరాలతో మనం అక్కడ నివసించబోతున్నాం. అక్కడ మనకి ఆహారం కూడా ఉంటుంది, ఎందుకంటే దేవదూతల ఆహారం తింటున్నాయి కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూడా ఆహారం, అంటే అది పరలోక ఆహారం తీసుకుంటాం. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు పరలోకానికి వచ్చే వరకు నేను మళ్ళీ ఈ విందులో పాల్గొనను అన్నారు కదా. సో పరలోకానికి వెళ్ళిన తర్వాత పెండ్లి విందు జరగబోతుంది ప్రియులారా. ఓకే, దేవుడు నాశనం కానటువంటి మరి నిత్యమైన కట్టడము పరలోకంలో దేవుడు మన కోసము ఏర్పాటు చేస్తున్నాడని మనం తెలుసుకోవాలి, మనం ఎరుగుదుము. ఈ లోకంలో ఇల్లు లేదా బాధపడకండి. వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది, మాకు చిన్న ఇల్లు ఉంది, నో ప్రాబ్లం. ఈ లోకంలో మనకి ఏ ఇల్లు ఉన్నా ఏదైనా అది ఒకరోజు శిథిలం అయిపోవాల్సిందే. కొంతమంది నేను తెల్లగా ఉన్నాను అని అనుకుంటారు. తెల్లగా ఉంటే ఏంటి, తెల్లగా ఉన్న వాళ్ళ దేహము శిథిలం కాదా? వాళ్ళ దేహం కూడా ప్రాణం పోతే అది కూడా మట్టిలో పెట్టాల్సిందే, అది కూడా స్మాష్ అయిపోవాల్సిందే, మట్టిలో కలిసిపోవాల్సిందే. నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, బ్రౌన్గా ఉన్నా, ఏ కలర్ అయినా సరే పైన రంగు ఒక్కటే, లోపలంతా సేమ్. కాబట్టి మన కలర్ని చూసి ఉప్పొంగొద్దు, మన కలర్ తక్కువ ఉందని చెప్పి నిరుత్సాహపడద్దు, బాధపడద్దు. ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. సో దేవుడు నీకు ఇచ్చిన దేహము, నీకు ఇచ్చిన హైటు, నీకు ఇచ్చిన రంగు, నీకు ఇచ్చిన అన్ని దేవునికి మహిమ కలుగునాక, దేవా నువ్వు నాకు ఇచ్చిన ఈ దేహాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పాలంతే. నెక్స్ట్ మనం చూసినట్లయితే, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనపేక్షించుచు దీనిలో ములుగుచున్నాము. ఓకే, అంటే ఇప్పుడు ఈ లోకంలో మన నివాసం అంటే మన దేహం, మనం ఈ దేహంలో ఉన్నాం. కానీ ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటే, దేవుడు మన కోసం ఒక నూతన దేహాన్ని ఇవ్వబోతున్నాడు, తీసుకొని రాబోతున్నాడు. మహిమా దేహం అంటారు. ఇప్పుడు ఎవరెవరైతే చనిపోయి సమాధిలో ఉన్నారో, ఇప్పుడు మన ప్రియులు చాలామంది చనిపోయి సమాధిలో ఉన్నారు కదండి. సో ఆ హేబేలు మొదలుకొని, ఆదాము మొదలుకొని చనిపోయిన వాళ్ళందరి దేహాలు ఇంకా ఇక్కడే ఉన్నాయి, ఈ భూమిలోనే ఉన్నాయి, మట్టిలో కలిసిపోయినాయి. కానీ ప్రభు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ మట్టిలో ఎక్కడెక్కడ నీళ్లలో చనిపోయిన వాళ్ళు కానీ, అగ్ని ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు కానీ, మట్టిలో కలిసిపోయిన వాళ్ళు కానీ, కాల్చబడ్డ వాళ్ళు కానీ, సమాధి చేయబడ్డ వాళ్ళు కానీ, అందరి దేహాలు నీతిమంతులు, విశ్వాసులు, వాళ్ళ ఆత్మలేమో పరలోకంలో పరదైసులో ఉన్నాయి, కానీ వాళ్ళ దేహాలు ఇక్కడే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ దేహములు ఏమవుతాయి, ఒక్క క్షణంలో కనురెప్ప పాటలో ఈ దేహాలన్నీ కూడా, ఈ దేహం మాయమైపోయి ఆయన ఇచ్చే ఏంటండి చూడండి, మన నివాసము దీనిపైన ధరించుకొన దీనిపైన అంటే ఈ శరీరము నశించిపోయింది, కానీ దీని మీద మనము ఒక మహిమా దేహాన్ని ధరించుకోబోతున్నాము.
పరలోకం నుండి వస్తుందంట. ఆ యొక్క మహిమాదేహం దేవుడు పరలోకం నుండి మనకి తీసుకొస్తున్నారు. అది ఎప్పుడైతే మన ఈ యొక్క అంటే సమాధులు తెరవబడి అందరూ ఒక్క క్షణంలో అందరూ కూడా మనుషులు లేపబడతారు. కానీ వాళ్ళు లేపబడినప్పుడు యేసుప్రభు ఎట్లాగా ఆయన మట్టి దేహంతో కప్పబడ్డారు 3 రోజులు, కానీ మహిమ దేహంతో ఆయన లేచారు కదా. అట్లా మన దేహాలు మహిమ దేహంగా మార్చబడి ఆ దేహాల్లోనికి పరలోకానికి వెళ్ళిన ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మ ప్రాణం మళ్ళీ మనలోనికి వచ్చేస్తాయి. ఒక్క సెకండ్లో ఇటు దేహము ఇటు ఆత్మ 2 కలిసిపోతాయి అన్నమాట. అప్పుడు మనం ఫుల్ సంపూర్ణలం అవుతాం. మహిమాదేహము, ఆత్మ, ప్రాణం 3 ఉంటాయి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా. సో అప్పుడు మనందరము ఆ ఆత్మతో ఐక్యమై సజీవంగా ఉన్నవాళ్ళు దేహాలు అప్పటికప్పుడే మహిమాదేహాలుగా మార్చబడతాయి. అలాగ అందరూ వెళ్ళి ప్రభుని ఎదుర్కొంటాము. అదే చెప్తున్నారు ఇక్కడ. మనము దిగంబరులు అంటే చచ్చిపోతే ఇక్కడ మరి శరీరం ఇక్కడ ఉంటే ఆత్మ పరలోకానికి వెళ్తే మరి ఆత్మకి వస్త్రాలు ఉండవా, ఆత్మ దిగంబరంగా ఉంటుందా అనేసి ఒక డౌట్ కొంతమందికి. సో మనం దిగంబరులుగా ఉండము, మనం వస్త్రము ధరించుకున్న వారంగానే కనపడతాము. అవి మహిమా వస్త్రాలు. దేహం కూడా మహిమా దేహము, దాంతోపాటు మహిమ వస్త్రాలు. ఆటోమేటిక్గా చచ్చిపోయిన వాళ్ళే లేస్తున్నారంటే వస్త్రాలదేముందండి, ఆటోమేటిక్గా దేవుడు వస్త్రాలు మనకి ధరింప చేస్తాడు. సో దానికోసమే మనం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఈ శరీరం నుంచి మనం విడుదల పొంది, ఈ మానవ దేహం నుంచి, ఈ మరణం నుంచి విడుదల పొంది దేవుడిచ్చే ఆ పునరుద్ధానం, ఆ యొక్క జీవాన్ని మనం పొందుకుంటామని ఎదురు చూస్తున్నాం. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఎప్పుడు ఈ కష్టాలు, ఇప్పుడు చూడండి, మొన్న ఒక పెద్ద ఆవిడ చెప్తా ఉంది, అమ్మ ఇంక చచ్చిపోవాలమ్మా, అసలు బ్రతకొద్దమ్మా, ఈ కష్టాలన్నీ పోవాలి, ఇంకెన్ని రోజులమ్మా ఈ కష్టాలు నేను పడాలి, ఈ లోకంలో ఉండొద్దు, చచ్చిపోవాలంటుంది. చనిపోతే కష్టాలు పోతాయి అంటే అని కొంతమంది అనుకుంటారు. కరెక్టే, చనిపోతే ఇంక మనకి ఈ భూమి మీద ఏ కష్టాలు, ఏ అప్పులు, ఏ ఉద్యోగాలు, ఎవరు తిట్టేది ఏమీ ఉండవు. ప్రభు నమ్ముకున్న వాళ్ళు డైరెక్ట్గా హెవెన్కి వెళ్ళిపోతారు. కానీ చనిపోయే ముందు మనం చేసే పని, దేవుడు మన ద్వారా చేయాలనుకున్న పని, ఈ భూమి మీద ఉన్న పని మనం ముగించుకోవాలి. అసలు ఎందుకు మనం ఈ భూమి మీద ఉన్నాం? దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడు ఈ భూమి మీద? ఆయనకు ఒక పని ఉంది, మనం ఆయన కొరకు పని చేయాలి ఈ లోకంలో. అంతేగాని నాకు ఇష్టం లేదు, ఈ కష్టాలని భరించలేను, వెళ్ళిపోతాను, చచ్చిపోతాను, అట్లాంటి మాటలు మాట్లాడకూడదు పిల్లలు. టైం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతారు. నేను ఉంటానన్నా దేవుడు ఉండనిస్తాడా? నాకు ఇంకా బ్రతకాలని ఉంది అంటే ఉంటామా? లేదు. సమయం అయిపోతే వెళ్ళిపోవాల్సిందే, ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే, ఎంతటి వాళ్ళైనా సరే. మనకొక టైం ఉంది ఈ లోకంలో. దేవుడు మనకొక సమయం నిర్ణయించాడు. చివరి గడియ, చివరి క్షణం, అంతిమ యాత్ర అంటారు కదా, అది అందరికీ ఉంది, అంతిమ యాత్ర. సో ఆ అంతిమ యాత్ర వరకు మనం ఈ లోకంలో దేవుడి కొరకు పని చేయాలి ప్రియులారా. దేవుని పని చేయాలి, దేవుని కార్యాలు చేయాలి. ఏంటి ఆ కార్యాలు? దేవుని కార్యాలు ఏం చేయాలి? మనం ఏం చేయాలనేది మనం నేర్చుకుందాం ప్రియులారా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది తీసివేయవలెనని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. ఓకే, అంటే ఈ అశాశ్వతమైన శరీరము దీనిపైన మనం మర్త్యము కానిదంటే శాశ్వతమైనది, నాశనము కానటువంటి దేహాన్ని, మహిమా దేహాన్ని, నివాసం అంటే ఇక్కడ దేహం అని అర్థం ప్రియులారా. సో అంటే మనం ఉండే ప్లేస్ కదా, మనం నివసించే ప్లేసు. సో మన ఆత్మ నివసించే ప్లేస్ ఈ దేహం. సో పరలోకం నుండి మహిమా దేహం వచ్చినప్పుడు అది మహిమా దేహము, అదొక నివాసముగా మనకి ఉంటుందన్నమాట. సో దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. సో దానికోసమే దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. చాలామందికి చనిపోవడం ఇష్టం లేదు. నాకు కూడా మమ్మీ డాడీ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను.
కొంతమంది 80-90 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా బతికే ఉన్నారు ప్రభా. మా మమ్మీ డాడీ జస్ట్ 60లోనే ఉన్నారు. ఎందుకు ప్రభా మమ్మీ డాడీని తీసుకున్నావు అని అనిపించింది. ఎంతకాలం ఉన్నా 80 ఉన్నా 90 ఉన్నా ఆ తర్వాత మరణించాలి కదా, ఎట్లయినా పరలోకానికి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఏమీ చేయకుండా 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికి ఏం లాభం? ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు చచ్చిపోతావా, ఇంకా చనిపోవట్లేదు, అందరు చచ్చిపోతున్నారు వీళ్ళు చచ్చిపోవట్లేదని కొంతమంది కన్న బిడ్డలే అనడం నేను విన్నాను. అందరు చనిపోతున్నారు, నీకు చావు రావట్లేదా అని సొంత తల్లిని తండ్రిని అన్నవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మరి మా తండ్రి గారు కానీ మా మమ్మీ కానీ వాళ్ళ ద్వారా జరగాల్సిన అన్ని ముఖ్యమైన పనులన్నీ జరిగిపోయినాయి. మరి దేవుడు ఇంకా వీళ్ళ టైం అయిపోయింది, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకెక్కువ కష్టాలు పడతారేమో, ఇంకెక్కువ బాధలు పడతారు, ఈ బాధలు ఏవి నా బిడ్డలకు రావద్దు అనుకున్నాడేమో అని తీసుకెళ్ళిపోయాడు. ఓకే, ఇంకో 10 ఇయర్స్కైనా ఇంకో 15 ఇయర్స్కైనా వెళ్ళిపోవాల్సిందే కదా, చనిపోవాల్సింది. ఈ లోకం అయితే మనకు శాశ్వతం కాదు కదా. ప్రతి ఒక్కరి మరణం గుండా జీవంలోకి వెళ్ళాలి. యేసు ప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఏమి ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాడా? 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. కానీ ఆయన ఎందుకు వచ్చాడు? మరణించడానికి వచ్చాడు. మన అంతిమ పోరాటం, అంతిమ శత్రువు మరణం. సో ఈ మరణం యొక్క శక్తిని జయించడానికి యేసయ్య వచ్చాడు. ఆయన గుండా ఆ మరణ ద్వారం గుండానే ఆయన ప్రయాణం చేశాడు. మరణించి ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న అందరి ఆత్మలు అక్కడ చెరలో ఉన్నట్టు వాళ్ళు బంధించబడి ఉన్నారు. సో వాళ్ళందరినీ ఆ పాతాళంలో నుండి చెరగా ఆ తాళపు చెవులు ఆయనకి ఇవ్వబడ్డాయి, యేసుప్రభుకి ఇవ్వబడ్డాయి. సాతాను దగ్గర నుంచి తీసుకొని వాళ్ళందరినీ చెరగా తీసుకొని పరలోకంలో షిఫ్ట్ చేశాడు. అదే పరదైసు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ కింద పాతాళంలో లేరు. ఫస్ట్ కింద ఉండేవాళ్ళు, భూమి కింద పాతాళంలో ఉండేవాళ్ళు. 2 సెక్షన్లు, ఒకటి అగ్నిగుండము, ఇంకొకటి జస్ట్ ఆత్మలు విశ్రాంతి పొందేవాళ్ళు. అక్కడ ఈ విశ్రాంతి పొందుతున్న ఆత్మలన్నీ, చెరలో ఉన్న ఆత్మలన్నిటిని తీసుకెళ్ళిపోయి పరలోకంలో పరదైసులో పెట్టేశాడు. పరలోకంకి వెళ్ళలేదు, పరదైసుకు వెళ్ళారు. సో ఇప్పుడు అక్కడి నుంచి ఎప్పుడైతే మన దేహాలు మహిమా దేహాలుగా మార్చబడతాయో, ఎప్పుడు మార్చబడతాయంటే యేసు ప్రభువు వచ్చినప్పుడు, ర్యాప్చర్ అనేది జరిగినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు ఆ యొక్క మహిమా దేహాలన్నీ లేపబడతాయి. చనిపోయిన ప్రభునందు నిద్రించిన వాళ్ళందరూ లేస్తారనమాట. సో అప్పుడు మనము మహిమా దేహాలు ధరించుకొని పరలోకంలో చేరేటువంటి ఒక అర్హత మనము పొందుకుంటామన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి పరలోకంలో అప్పుడు విందు జరుగుతుంది. 7 ఏండ్ల విందు పరలోకంలో, పెండ్లి కుమారుని విందు, గొప్ప వివాహోత్సవం అని మనం చూస్తాం కదా ప్రకటన గ్రంథంలో. సో అది వేరే టాపిక్, మనం అందులోకి వెళ్ళట్లేదు ఇప్పుడు. సో ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, సో దేవుడే మనకు దీనిని సిద్ధపరిచాడు. ఈ మరణం అనేది, మరణించే ద్వారా మనం పరలోకానికి, మరి ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మరణం ద్వారానే. ఈ లోకం శాశ్వతం కాదు. సో కాబట్టి ఇది దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఆయన తన ఆత్మ సంచకరువును మనకు అనుగ్రహించుచున్నాడు. వావ్. సో మనల్ని దేవుడు తన బిడ్డలుగా తన రాజ్యానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి ఒక స్టాంపు, ఒక ముద్ర ఏమి వేశాడంటే మనలో పరిశుద్ధాత్మను ఉంచాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడంటే ఆయనకి స్తోత్రం చెప్పండి. లేడు, నాలో ఇంకా పరిశుద్ధాత్మ లేడు అంటే అడగండి, ఇప్పుడే అడగండి. పరిశుద్ధాత్మ దేవా మీరు నాకు కావాలి, నాలోనికి రండి. పరిశుద్ధాత్మ లేకుండా మనం యేసుప్రభుని అంగీకరించలేము. సో పరిశుద్ధాత్మ ద్వారానే మనం యేసయ్యలోనికి వచ్చాము, యేసయ్యను అంగీకరిస్తున్నాము. కానీ ఇంకా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలి. సో దానికోసం మీరు ప్రతిరోజు అడగాలి. పరిశుద్ధాత్మను అడిగినప్పుడు ఆయన
ఎవరిని కూడా కాదనకుండా ధారాళంగా ఆయన ఇచ్చే దేవుడు అనమాట. సో అలాగే వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాం. ఇక్కడ ఎందుకు విశ్వాసం గురించి చెప్పారు అంటే, చాలామంది క్రైస్తవుల్లో కూడా నిజంగా పరలోకం ఉందా, నరకం అనేది ఉందా, చనిపోతే కానీ తెలీదు పరలోకం ఉందా నరకం ఉందా. పరలోకం ఉంది అని మనం ఏ దాని మీద విశ్వసిస్తున్నాము, నరకం ఉంది అని దేన్ని బేస్ చేసుకొని మనం విశ్వసిస్తున్నాము? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యం. యేసుప్రభు దేవుడని మనం ఎలా విశ్వసిస్తున్నాం? ఆయన సజీవుడని, సర్వశక్తిమంతుడని, ఆయన మన నుంచి తిరిగి లేచాడని, మన కోసం ప్రాణం ఇచ్చాడని ఎలా నమ్ముతున్నాం? వాక్యము, దేవుని వాక్యము, ఈ బైబిల్ గ్రంథం ద్వారా, మనం సాక్ష్యాల ద్వారా మనం నమ్ముతూ ఉన్నాం. సో ఈ పరలోకం ఉంది అనేది కూడా మనము మన విశ్వాసం ద్వారానే, వెలిచూపు వలన కాదు. అంటే కనిపిస్తేనే నమ్ముతాను, ఇది కనిపించింది, ఇది ఉంది, ఓకే, ఇక్కడ ఫ్లవర్ ఉంది, నమ్ముతున్నాను, ఇక్కడ ఒకటి బాటిల్ ఉంది, నమ్ముతున్నాను, ఓకే, ఇక్కడ వాటర్ ఉన్నాయి, నమ్ముతున్నాను. అంటే కనిపిస్తున్నదే మనం నమ్ముతున్నాం. అది కాదు విశ్వాసం. వెలిచూపు వలన కాక కనిపించని దాన్ని విశ్వాసముతో, ఎస్, విశ్వాసం అంటే దేవుడు చెప్పిన మాట నిజము, ఇది ఉంది, పరలోకం అనేది ఉంది, యేసయ్య తండ్రి కుడి పార్శ్వన ఉన్నారు, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని నేను ఎలా నమ్ముతున్నా అంటే విశ్వాసము ద్వారా. సో మనం చివరి దాకా ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే ప్రభు నమ్మిన వారు రక్షించబడతావు, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఇప్పుడు మనం కనపడనిది ఎన్నో నమ్ముతున్నాం కదా, ఎన్ని నమ్మట్లేదు మనం కనపడనివి? చాలా నమ్ముతున్నాం. వైఫై కనెక్షన్ కనపడుతుందా? కానీ నమ్ముతున్నాం, అవునా? మరి సిగ్నల్స్ ఉన్నాయి, నమ్ముతున్నాం, కనపడలేదు. కరెంట్ ఉంది, తీగలో ఉందని నమ్ముతున్నాం. లేదు, నేను కరెంటు ఉందా లేదా నేను పట్టుకొని చూస్తాను, వేలితో తాకి చూస్తానంటే పోతాం. ఎంత భయం! అమ్మో, కరెంటు ఉంది, అందులో ఉందని నమ్మాలి. నేను నమ్మకపోతే డేంజర్. అలాగనే దేవుడు ఉన్నాడు. జ్ఞానంతో మనం ఆలోచించాలి. ఇంత సూర్యమండలాలు, ఇన్ని సూర్యమండలాలు, మరి ఉదయము సాయంత్రం అవ్వడము, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో జరగడము, ఇది ఎలా సాధ్యం? ఎవ్వరు చేయకుండా ఇంత క్రమంగా, ఇంత ఆర్డర్లో ఎట్లా సాధ్యం? దీని వెనకాల సంబడి ఈజ్ దేర్. ఆ సంబడియే దేవుడు. ఆ దేవుడే యేసుప్రభు, ఇంకెవరో కాదు. ఆయనే నజరేయుడైన యేసుప్రభు, సృష్టికర్త ఆయనే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే నిజమైన దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో ఉన్నదంత సృష్టి ఆయన, ఇదంతా ఆయన చేశాడు. భూమిని ఆయన చేశాడు, సూర్యుని, చంద్రుణ్ణి, చెట్లని, పక్షుల్ని, జంతువులని, మనుషుల్ని అన్నీ ఆయనే చేశాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆ సృష్టికర్తను పక్కన పెట్టి దేవుడు చేసిన సృష్టిని పూజిస్తున్నారు. ఇదే మన దేవుడికి నచ్చని విషయము. అందుకే మనుషులందరూ పాపం చేసి దేవుడి దగ్గరికి రాకుండా దేవుడి మహిమను కోల్పోతున్నారు. సో ఎవరైతే ప్రభువులో ఉంటారో ప్రియులారా, వారు తొమ్మిదవ వచనంలో చూస్తే, కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను. సో ఇక్కడ మరణం గురించి చెప్తున్నారు ఎక్కువగా. మనం ఈ లోకంలో జీవించిన, ఈ లోకం నుండి మనం వెళ్ళిపోయినా ప్రభుతో ఉండాలి అని ఇష్టపడుతున్నాం. ఈ లోకంలో ఉన్నా కూడా మనం ప్రభుతో ఉండాలి, ప్రభు కోసం జీవించాలి. ఈ దేహాన్ని విడిచిపెడితే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఆయనతో ఉంటాం, యేసయ్యతో ఉంటాం. సో ప్రభుతో ఉండాలని, ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉండాలని
కోరుతున్నాను. సో ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. మనకు ఈ ధైర్యం ఉంది. ఏంటి ధైర్యం? మనం చనిపోతే మనం ఎక్కడికో వెళ్ళాం, మనం డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్తాం. ఆ ధైర్యం ఉంది, ఆ విశ్వాసం ఉంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నా కూడా నేను ప్రభు కోసం జీవిస్తాను. ఏం చేసినా నేను ప్రభు కోసం జీవిస్తాను, ప్రభు కోసమే చేస్తాను. ఆయనకి ఇష్టమైన బిడ్డగా నేను ఉంటాను. ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేయను. ఎందుకంటే తర్వాత నేను మళ్ళీ వెళ్ళి ఆయనతోటే ఉండాలి, ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన దగ్గరికి నేను ఎప్పుడు వెళ్తాను? ఈ లోకంలో నేను ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించినప్పుడు. ఒకవేళ ఎప్పుడైనా బలహీనతలో పడిపోయి తప్పులు మనం చేస్తూ ఉంటాము, వెంటనే ఏం చేయాలండి? క్షమాపణ అడగాలి. యేసు రక్తంలో మనము కడగబడాలి ప్రియులారా. సో 10th వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన, ఎందుకు మనము ఈ లోకంలో మనం జీవించినా కూడా మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఎందుకు ఉండాలి అంటే, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్యం. మనందరం పునరుద్ధానులమైన తర్వాత, ప్రభువు దగ్గరికి వెళ్ళిన తర్వాత, యేసు ప్రభు సెకండ్ టైం మధ్యాకాశంలోకి వచ్చి మనందరిని తీసుకెళ్తారు కదా, అప్పుడు మనం ప్రభు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అంటే ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదండి, ఇది శిక్షించడానికి కూర్చున్నటువంటి న్యాయపీఠం కాదు. దేవుడు ఇక్కడ మనల్ని శిక్షించేవాడు కాదు. క్రీస్తునందున్న వాళ్ళకి శిక్ష ఉండదు, ఓన్లీ ప్రతిఫలం ఉంటుంది, ఫలాలు బహుమతులు ఉంటాయి. ఫైనల్ జడ్జిమెంటు సింహాసనం, ధవళ వర్ణ సింహాసనం తీర్పు, అది వేరే ఉంది. అది అన్యజనులకి, రక్షణ పొందని వాళ్ళకి ఆ తీర్పు ఉంటుంది. 2 తీర్పులు ఉంటాయి. ఫస్ట్ తీర్పు విశ్వాసులకి, పరలోకానికి వెళ్ళిన వాళ్ళకి, మనకి. సెకండ్ తీర్పు అవిశ్వాసులకి. ఓకే. సో ఫస్ట్ తీర్పులో దేవుడు ఏం చేస్తాడు? మనం ఈ లోకంలో ప్రభువుని నమ్మిన తర్వాత మనము ఈ దేహముతో మంచి పనులు చేశామా, చెడ్డ పనులు చేశామా, వాటన్నిటికీ దేవుడు బహుమానం ఇస్తాడు. చెడ్డ పనులు చేస్తే కొంచెం బహుమానం తగ్గుతుంది, మార్కులు తక్కువ వస్తాయి. ఇప్పుడు 35% మార్కులు వస్తే పాస్ అవుతాం కదండి. అంటే మిగిలినవన్నీ తప్పులు రాసాం కదా, అన్నీ కొట్టేస్తారు, అన్నీ రాంగ్. ఓన్లీ 35 మార్క్స్ వచ్చాయి, ఓకే పాస్ చేస్తారు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళొచ్చు మనం. కానీ కొంతమంది వాళ్ళకి 45 మార్క్స్, 75, 85, 95, కొంతమంది 100కి 100 కూడా వస్తాయి మార్క్స్. అంటే ఏంటి? వాళ్ళల్లో 100కి 100 వచ్చిన వాళ్ళు ఏ తప్పు మిస్టేక్ చేయలేదు. 95 వచ్చిన వాళ్ళు ఒక 5 మిస్టేక్స్ చేశారు. 85 అట్లా మార్క్స్ తగ్గుతున్నాయి. అలాగనే మనకు కూడా పరలోకం వెళ్ళిన తర్వాత మార్కులు 100%, 90%, 80%, 70%, లేదా ఉట్టి జస్ట్ పాస్ అయ్యామా అంటే, పాస్ అవ్వడం అంటే ఇక జస్ట్ పరలోకానికి వెళ్ళాం, ఇక మనకేం బహుమానాలు ఉండవు అనమాట. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ప్రభు కోసం ఏం చేయలేదు కదా. నీ కోసం నువ్వు జీవించావు, తిన్నావు, తాగావు, ప్రభువానికి స్తోత్రం, నువ్వు నిజమైన దేవుడినైనా నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా బిజినెస్ని దీవించు, నా కుటుంబాన్ని దీవించు అన్నావు, అంతే. ఎవరికి ఏం చేయలేదు. నువ్వు ప్రభు గురించి ఎవరికైనా చెప్పావా? సేవకి ఇచ్చావా? ఏమన్నా కానుకలు ఇచ్చావా? నీ ఆస్తిని ఏమన్నా సేవకులకి ఇచ్చావా? సువార్త పరిచర్యకి ఇచ్చావా? ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టించావా మీ ఇంట్లో? లేదు. అసలు ఏమీ చేయలేదు ప్రభు కోసం. మందిరంలో కానుకలు ఇవ్వలేదు, పేదవాళ్ళకి సాయం చేయలేదు, దైవజనులకు ఇవ్వలేదు, ఒక చర్చి కట్టడానికి ఇవ్వలేదు, ఆత్మల రక్షణ కోసం ఇవ్వలేదు. కనీసం మాటతోటైనా అమ్మ యేసు ప్రభు దేవుడు నమ్ముకోండి అని కూడా చెప్పలేదు. కానీ నువ్వు మాత్రం నమ్ముకున్నావు. ఏసే నిజమైన దేవుడు, రక్షకుడు, ఏసే నా పాపాలు క్షమించను అనుకాడు. ఎంతసేపు నీ పని, నీ ఇల్లు, నీ జాబు, నీ పిల్లలు, ఇదే చూసుకున్నావు. ఏమీ చేయలేదు ఏసే కోసం, వేరే వాళ్ళ కోసం కనీసం ప్రార్థన కూడా చేయలేదు. నీ కోసమే ప్రేయర్ చేసుకున్నావు. వెళ్తావు, నువ్వు కూడా పరలోకానికి వెళ్తావు. కానీ ఎట్లాగెళ్తావు? జస్ట్ పాస్ అయ్యావు అంతే.
పరలోకానికి వస్తావు. అయ్యో నేను ఈ లోకంలో జీవించి నేను యేసయ్య కోసం ఏమీ చేయలేకపోయానే అని అక్కడికి వెళ్ళి బాధపడతావు. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే మనకున్న కొద్ది అవకాశంలోనే మనం ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే మనకి ఏం చేసుకుంటామండి, ఈ డబ్బు ఏం చేసుకుంటాము, ఈ ఇల్లు ఇవన్నీ ఏం చేసుకుంటాము, ఎప్పుడు చచ్చిపోతామో మనకే తెలీదు. ఇవన్నీ ప్రభు కోసం వాడాలి. వాడకుండా రేపో ఎల్లుండో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఇంకా మళ్ళీ మనం తిరిగి రావడానికి లేదు కదా. ఒక్కసారి దేహాన్ని విడిచామంటే అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. పరలోకానికి ఎట్లాగైనా వెళ్తాం. మరి ఎలాగో వెళ్ళేవాళ్ళము. ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుడి కోసం ఏదన్నా చేస్తే ఎంత బాగుంటుంది కదా. నీకు కలిసిన వాళ్ళకి ప్రభు గురించి చెప్పు, కరపత్రాలు ఇవ్వు, ఒక బైబిల్ ఇవ్వు, యేసయ్య గురించి చెప్పు, చిన్న వాక్యాన్ని చెప్పు, వాట్సాప్లో షేర్ చేయి. ఈరోజు ప్రతిరోజు కూడా నేను లైవ్ ఎందుకు ఇస్తానంటారు, ఎందుకు ఇస్తున్నానని, ఎందుకంటే దేవుడు ఈ యొక్క అవకాశం ఇచ్చాడు. దీన్ని కూడా వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కరన్నా మారుతారేమో, ఒక్కరన్నా ఈ వాక్యం ద్వారా ఒక్కరికన్నా హృదయం మారుతుందేమో అని ఒక ఆశ. నాకు కలిసిన వాళ్ళందరికీ నేను ప్రభు గురించి చెప్తూనే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, టైలర్ దగ్గరికి వెళ్ళినా, షాప్కి వెళ్ళినా యేసయ్య గురించి చెప్పకుండా నేను ఉండను. హల్లెలూయా. సో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ప్రభు కోసం. మనకున్న ధనము, మన బలము, మన శక్తి, అన్నీ, మన గృహము, అన్నిటినీ దేవుడి కోసం మనము వాడాలి ప్రియులారా. సో అలాగా మనం చేసే ప్రతి పని, దేహముతో చేసిన ప్రతి పని, అది మంచిదైనా చెడ్డదైనా సరే, దాని ప్రతిఫలమును ప్రతివాడు పొందునట్లు మనం ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. కాబట్టి గుర్తుంచుకోండి. కావున మేము ప్రభువు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. అందుకే మేము చాలా భయం కలిగి ఉన్నాం. మీకు చెప్తున్నాం, మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాం, దేవుడి కొరకు జీవించండి, మంచి కార్యాలు చేయండి, ప్రభు కోసం చేయండి అని ఎందుకు చెప్తున్నాము? అందుకే. సో మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు ప్రతి నిమిషం కూడా. సేవకులను ఆయన చూస్తున్నాడు. సో మీరు కూడా మమ్మల్ని చూస్తున్నారు. మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి అంటే ఏదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు, మమ్మల్ని మెచ్చుకోండి అని మమ్మల్ని మేము మెచ్చుకోవడానికి కాదు, కానీ హృదయమందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు. సో ఇక్కడ ఏమంటున్నాడు, కొంతమంది హృదయాన్ని, అంటే మన మనసులో హృదయంలో ఏముందో దాన్ని చూడకుండా జస్ట్ పై రూపాన్నే చూసి వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, లేదా వీళ్ళు బాగా మాట్లాడతారు, అట్లా పై రూపాన్ని చూసి కొంతమంది గౌరవిస్తూ ఉంటారు చూడండి. సో అలా మీరు ఉండొద్దు. ఓకే, మనం దేవునిలాగా ఉండాలి. దేవుడు హృదయాన్ని చూసేవాడు. సో మీకోసం మేము వెర్రివారముగా, అంటే దేవుని సేవకులు పౌలు గారు ఆయన చెప్తున్నారు, మీరు దేవుని కొరకు జీవించాలని, మీరు మంచిగా ఆత్మీయంగా ఎదగాలని మీకోసం మేము వెర్రివారంగా మారుతున్నాం. దేవుని కోసం మేము ఏమి తెలియని వాళ్ళలాగా, పిచ్చి వాళ్ళలాగా. చూడండి, సేవకులని అన్నిలు తెలియని వాళ్ళు, వీళ్ళకి ఏం పని లేదు, వీళ్ళు ఊరికే బైబిల్ పట్టుకొని తిరుగుతారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ఒక పిచ్చోళ్ళలాగా మనం కనిపిస్తాం. కానీ ఆ పిచ్చి అది నిజమైన పిచ్చి. ఇప్పుడు కొంతమందికి తాగే పిచ్చి ఉంటుందా, సినిమాలు చూసే పిచ్చి ఉంటుందా, వాట్సాప్ పిచ్చి, ఫోన్ పిచ్చి, ఎన్ని పిచ్చిలు లేవు. అమ్మాయి పిచ్చి, అబ్బాయి పిచ్చి, తిరిగే పిచ్చి, తిండి పిచ్చి, నిద్ర పిచ్చి, ఇన్ని పిచ్చిలు ఉంటే లేనిది దేవుడి గురించి ఉంటే పిచ్చి అదొక్కటే పిచ్చిగా అనిపిస్తుందా? ఆ పిచ్చి మంచిదే, ఇది మంచి పిచ్చి. ఎవరేమన్నా అనుకొని, ఓకే ప్రార్థన చేస్తుంది పిచ్చిదైంది, ఓకే అనుకొని, నేను ప్రార్థన చేసి పిచ్చిదాన్నయ్యాను,
అది వాళ్ళకి పిచ్చిగా కనిపిస్తుంది, కానీ అది దేవుని దృష్టిలో అది ఎంతో విలువైనది. హల్లెలూయా. కాబట్టి మనం వెర్రివారంగా అయినా సరే నో ప్రాబ్లం. మేము వెర్రివారం అయ్యామా అది దేవుని నిమిత్తమే. దేవుని కోసం మేము వెర్రివారం అవుతాం, పిచ్చివాళ్ళం అవుతాం, నో ప్రాబ్లం. కానీ మీరు మారాలి, మీరు మంచిగా ఎదగాలి. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. ఎందుకు మేము వెర్రివాళ్ళగా అయ్యాము? ఎందుకు ఇంత పిచ్చి మాకు? ఎందుకు ఇంత సువార్త ప్రకటిస్తున్నాము? ఎందుకంటే దేవుని ప్రేమ మమ్మల్ని ఫోర్స్ చేస్తుంది, బలవంతం చేస్తుంది. అయ్యో నేను ప్రభుని తెలుసుకున్నాను, ప్రభు ప్రేమ నేను తెలుసుకున్నాను, వాళ్ళు తెలుసుకోలేదే అని దేవుని ప్రేమను అందరికీ పంచాలని ఒక ఆశ అన్నమాట. సో అందుకోసమే మేము క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. కాబట్టి అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి ఓకే, మనందరి కోసము ఎవరు మరణించారండి? మనందరి కోసం యేసయ్య మరణించారు. సో ఆయన మన కోసం మరణించారు కాబట్టి మనము మళ్ళీ అందరి కోసము లేకపోతే మన కోసం మనం మరణించాల్సిన అవసరం లేదు. సో ప్రభువే మన కోసం ఆయన బలి అయ్యారనమాట. ఓకే, మనం జీవిస్తూ ఉన్నా సరే, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నా మన కోసం మనం జీవించొద్దంట. ఎవరి కోసం జీవించాలి? తమ కోసము కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. అంటే యేసుప్రభు ఎందుకు చనిపోయారు? ఎందుకు చనిపోయారంటే మనం ఈ లోకంలో ప్రభు కోసం జీవించడానికి యేసయ్య మన కోసం మరణించారంట. కాబట్టి ఈ లోకంలో మనం యేసయ్య కోసం జీవించడం అనేది ఎంత అవసరమో చూడండి ప్రియులారా. సో మనం ఈ లోకంలో మన కోసం మనం జీవించదు, దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం పని చేయాలి. కావున మేము శరీర రీతిగా ఎవరిని కూడా శరీర రీతిగా మేము ఎరుగము, శారీరకంగా కాదు, మేము అందరినీ ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరిని కూడా మేము ఆత్మలో చూస్తున్నాం. కేవలం ఒక మనిషిలాగా, ఒక స్త్రీ పురుషుల్లాగా చూడట్లే, వాళ్ళని దేవుని బిడ్డల్లాగా మేము చూస్తున్నాం. ఎందుకంటే ఎవరైనానో క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. 17వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి ఈ అధ్యాయంలో, 5:17. క్రీస్తులో ఉన్నవారు మామూలు వ్యక్తులు కాదండి, నూతన సృష్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు నువ్వు ఒక పాత వ్యక్తిగా ఉండొచ్చు. ప్రభు దగ్గరికి రాకముందు నువ్వు ఒక పాత వ్యక్తి, ప్రభు ప్రేమ తెలుసుకోకముందు ఒక పాత సౌజన్య. కానీ ఎప్పుడైతే నేను ప్రభు ప్రేమను సిలువ వేయబడిన ఈ యొక్క ప్రభు సిలువ వేయబడిన ఈ ప్రభు దగ్గరికి నేను వచ్చానో, ఈ సిలువ గురించే నేను ప్రభు ప్రేమను నేను తెలుసుకున్నానండి. సిలువలో ఎందుకు యేసయ్య మరణించారు, ఎవరి కోసం? మన కోసమే. ఆ విషయం నేను తెలుసుకున్నప్పుడే నేను ఒక నూతనమైన వ్యక్తిగా మారానన్నమాట. సో అది నా జీవితంలో జరిగింది. సో నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. నూతన సృష్టి అంటే పాతవి ఏంటి పాతవి? మనలో ఉన్న పాత స్వభావం, ఆదాము నుండి వచ్చిన స్వభావం, ఆ పాపం చేసే స్వభావం, ఆ యొక్క దేవునికి ఇష్టం లేకుండా ఉండే ఇష్టమైన జీవితం జీవించకుండా ఉండే ఆ స్వభావం, దేవుణ్ణి ద్వేషించే స్వభావం, అవిధేయత స్వభావం, అవిశ్వాసం, ఇవన్నీ కూడా చీకటి, పాపము, శాపము, ఇవన్నీ సాతానికి సంబంధించినవి అన్నీ కూడా మనలో నుండి తొలగిపోయాయి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని అంగీకరిస్తావో, యేసు రక్తంలో నువ్వు కడగబడతావో, నా ప్రియమైన సోదరి సోదరుడా,
నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడతావు, నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. నీ ఆలోచన మారిపోతుంది, నీ ఆలోచనలే మారిపోతాయి, నీ ఆశలు మారిపోతాయి. నీలో ఉన్న బలహీనతలు తొలగిపోతాయి, చెడు అలవాట్లు వ్యసనాలు తొలగిపోతాయి, చీకటి కార్యాలు తొలగిపోతాయి. నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు, పరిశుద్ధమైన వ్యక్తిగా నీ ఆత్మ పూర్తిగా తెల్లగా నీ ఆత్మ మారిపోతుంది. ఒక ఆత్మలో పుట్టిన ఒక పసిబిడ్డలాగా నువ్వు మారుతావు. అప్పుడు స్పిరిచువల్గా నువ్వు ఎదుగుతావు. ఎదిగినప్పుడు నువ్వు ఇంకా 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 యేసయ్యలాగా మారిపోతావు అన్నమాట. సో అదే నూతన సృష్టి. పాతవి గతించని, ఇదిగో సమస్తం కూడా నూతనమైన. సమస్తమును దేవుని వలననైనను ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. 18వ వచనం. ఏంటి దేవుడు మనకేం అప్పగించాడు, మనం ఏం పని చేయాలి, దేవుని సేవకులు ఏం పని చేస్తున్నారు? దేవుడు మనల్ని ఆయనతో సమాధానపరిచాడు, తండ్రితో సమాధానపరిచాడు. సమాధానపరిచి ఈ సమాధానపరిచే పరిచర్యను మనకి ఇచ్చాడు. అంటే మనం ప్రతి ఒక్కరిని కూడా దేవునితో సమాధానపరచాలి. అమ్మా ఇదిగో ఆయన నీకు ఒక తండ్రి ఉన్నాడు, నేను సృష్టించిన తండ్రి, ఆయన నీకోసం బలి అయ్యాడు, నీకోసం రక్తం చిందించాడు, ఆయనను అంగీకరించు అని మనం యేసయ్యను పరిచయం చేయాలి. ఆ తండ్రిని, సృష్టికర్తను పరిచయం చేయాలి. ఇదే మన పని ఈ లోకంలో, ముఖ్యమైన పని అదే. పేతుర్ని పిలిచి ఆయన ఏమన్నాడు? ఇప్పటిదాకా చేపలు పట్టుకున్నావు చాలు, ఇప్పుడు మనుషులను పట్టే జాలరిగా నువ్వు మారాలి. హల్లెలూయా. ఇప్పటిదాకా బిజినెస్ చేసావు అంటే, ఇప్పుడు బిజినెస్ మానేమని నేను చెప్పట్లేదు. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడి సంపూర్ణంగా, అంటే 2 పరిచర్యలు ఉన్నాయి. ఒకటి, మీరు చదువుకుంటూ సేవ చేయొచ్చు, సువార్త పని చేయొచ్చు, జాబ్ చేస్తూ సేవ చేయొచ్చు, బిజినెస్ చేస్తూ సేవ చేయొచ్చు, ఒక గృహిణిగా ఇంటిలో పనులు చేసుకుంటూ నువ్వు సేవ చేయొచ్చు. అదొక పిలుపు. రెండోది ఫుల్ టైం, అంటే చేసే జాబ్ని విడిచిపెట్టి రమ్మంటాడు దేవుడు. ఆ బిజినెస్ విడిచిపెట్టి వచ్చేయమంటాడు. ట్యాక్స్ కలెక్టర్ లేవీని పిలిచాడా? ఆ జాబ్ వదిలిపెట్టి వచ్చేసాడు. మరి పేతురు, యోహాను వీళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు ఏమన్నాడు ప్రభు? నన్ను వెంబడించండి అన్నాడు. సో వాళ్ళ ఆ వలలు, చేపలు, పడవలు వదిలిపెట్టి యేసయ్యను వెంబడించారు, అంటే పూర్తిగా వెంబడించారు. సో అట్లాగా కొంతమంది దేవుడు పూర్తి సమయం సేవకు పిలుస్తాడు. ఇప్పుడు నేనున్నాను, నేను ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాను. ఎప్పటి నుంచి? నేను కాలేజీ అయిపోయిన తర్వాత నుంచి ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాను. హల్లెలూయా. జాబ్ చేయడానికి ఒకసారి ట్రై చేశాను, కానీ దేవుడు చేయనీయలే. ఫుల్ టైం నేను ఎన్నుకున్నాను, నా సేవ చేయాలి నువ్వు. సో ఎలా జీవిస్తాము, ఎలా వస్తాయి డబ్బులు, ఎట్లా వస్తాయి, అవసరాలు ఎట్లా తీరుతాయి? ఆయన సృష్టికర్త, పిలిచినవాడు, నమ్మదగిన దేవుడు. సో ఇంతవరకు దేవుడు నాకు ఏ కొరత ఎక్కడ నాకు కానేలేదు. సమకూరుస్తూనే ఉన్నాడు, నా అవసరాలు తీరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సో అలాగా చేసే పరిచర్య దేవుడు మనకి అనుగ్రహించాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సో ఈ యొక్క సమాధానపరిచే వాక్యం, సువార్త, ఇది దేవుడు మన పాపాలను క్షమిస్తున్నాడు అనే ఒక సువార్తని మనం ఈ లోకానికి పంచిపెట్టాలి. దేవుడు అదే మనకు అప్పగించిన పని. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఇప్పుడు మేము ఎలా మారామంటే, సువార్థికులు, ప్రాఫెట్స్ కానీ, అపోస్తల్స్ కానీ, సువార్థికులు కానీ ఎలా మారాము? సేవ చేస్తున్న వాళ్ళు దేవునికి ప్రతినిధులు. దేవుడు మమ్మల్ని ప్రతినిధులుగా పెట్టాడు. ఆయన మా ద్వారా వేడుకుంటున్నాడు, అమ్మా విశ్వసించు, రక్షణ పొందు, మారు మనసు పొందు అని దేవుడు మా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాడు. ఆయన ప్రతినిధులుగా మేము వచ్చాం.
అని ఇక్కడ పౌలు గారు ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నారు ప్రియులారా. మా ద్వారా వేడుకుంటున్నాడు అంటే దేవుడు చూడండి వేడుకుంటున్నాడు అంటే ఎంత దీనంగా, అమ్మ మారుమనసు పొందురా, నేను నిజమైన దేవుణ్ణి, ఆ పాపాన్ని విడిచిపెట్టమ్మా, ఆ తాగుడు విడిచిపెట్టు, అటు వెళ్ళొద్దు అని దేవుడు వేడుకుంటున్నాడంట. సో ఎంత ప్రేమగల దేవుడు అండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ఎందుకు దేవుడు వేడుకుంటున్నాడంటే మనము దేవుని నీతిగా మారాలి. మనలో నీతి లేదండి. మన నీతి మురికి గుడ్డతో సమానం. మనలో ఏ మంచి లేదు, ఏ నీతి లేదు, ఏ పరిశుద్ధత లేదు. కానీ దేవుడు మన పాపాల కోసం, పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆ పాపానికి సిలువలో ఆయన శిక్ష వేశాడు. అందుకే ఆయన ఈ సిలువలో మరణించారు. అన్యులకు తెలీదు. చాలామంది మీ దేవుడు సిలువలో వేలాడిన ఒక శవాన్ని ఆరాధిస్తున్నారంటున్నాడు. ఇది శవాన్ని ఆరాధించడం కాదండి. నీ పాపం నా పాపం కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ పాపానికి ఆయన సిలువ వేశాడు. ఓకే, ఆయన చేతులలో, కాళ్ళలో మూలలు, ఆయన శరీరం అంతా గాయాలు, తలలో ముళ్ళ కిరీటం, గుండెలో భల్లెము ఎందుకు దించబడిందంటే మన పాపాల కోసం. ఆయన పాపముగా చేయబడ్డాడు కాబట్టి ఆయన దేహములో ఆయన శిక్ష అనుభవించాడు. ఈ సువార్తని ఆయన ప్రకటిస్తున్నాడు. అమ్మా, నీ పాపాల కోసమే నేను మరణించాను, సో దట్ నీవు పాప క్షమాపణ పొందుకుంటావు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు రాత్రి కాలంలో ఇంకా ఎవరైనా పాపాలలో ఉంటే, దేవునితో సమాధాన పడకుండా ఉంటే, ఈ లోకంతో కలిసిపోయి ఉంటే, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, వేడుకుంటున్నాడు. బిడ్డ, నా చెంతకురా, భూదిగంతముల నుండి మరి పాపంలో జీవిస్తున్న ప్రజలారా నా దగ్గరకు రండి, నన్ను చూసి, నా వైపు చూసి రక్షణ పొందండి అని యేసయ్య 2 చేతులు చాచి ఆయన పిలుస్తున్నాడు. ఈ రాత్రి నీకు ప్రభు కావాలంటే, నీ పాపాలు క్షమించబడాలంటే ఆ యేసు ప్రభు ఒక్కడే, ఆయన రక్తమే, ఆయన చిందిన రక్తమే మనకు ఆధారం. సో ఈరోజు అడుగుదాం, ఈ పరిచర్యని మనం మన భుజాల మీద వేసుకుందాం. ఇది దేవుడు మనకు అప్పగించిన పని. మనం క్రీస్తు రాయబారులం. ఈ సువార్త, ఈ పని మన చివరి శ్వాస ఉన్నంత వరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం చేయాలి. దేవుడు మనకు అప్పగించాడు. దీనికోసం దేవుడు పరలోకంలో మనకు బహుమానం ఇవ్వబోతున్నాడు, ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి చెడ్డ పనులు చేయకుండా మంచి పనులు చేస్తూ, దేవుని పనులు చేస్తూ మనం ముందుకు సాగి వెళ్ళిపోదాం. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. గాడ్ బ్లెస్ యూ.